హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక 18 ఏళ్ళు పైబడిన మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త. ఇక నెలకు 2500 అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సంక్షేమ పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చాక కొన్ని హామీలను కాంగ్రెస్ సర్కారు నెరవేర్చగా ఇంకా చాలా హామీలు పెండింగుల్లోనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన కొన్ని హామీలను మాత్రమే అమలు చేసింది. దీంతో మిగతా హామీలను కూడా నెరవేర్చాలని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. కేవలం ఉచిత బస్సు ప్రయాణం, 5000 గ్యాస్ సిలిండరు, అలాగనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రైతు భరోసా 12,000కు పెంపు వంటి హామీలను మాత్రమే ఇప్పటి వరకు అమలు చేస్తుంది. ఇక త్వరలో మరో 2 హామీలను కూడా నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తుంది. ఇక వృద్ధులకు ఇస్తున్న సామాజిక పెన్షన్లను 4,000కు పెంచుతామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచింది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పెన్షన్ పెంచాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు పెంచుతారని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో దీనిని అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. పెన్షన్లను 4,000 పెంపుపై ఆర్థిక శాఖ ఇప్పటికే సీఎంకు నివేదిక అందించింది. 4,000కు పెంచితే ఎంత అదనపు ఖర్చు అవుతుందనే దానిపై రిపోర్టు అందించింది. దీనికి అనుగుణంగా త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. మార్చి 20వ తేదీన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ బడ్జెట్లో పెన్షన్ల పెంపుపై ప్రకటన ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేటాయింపులు ఉండే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక మహిళలకు ప్రతి నెల 2,500, 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ కూడా ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం అందిస్తామని 6 గ్యారంటీలలో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీకి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రకటన ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేసేందుకు నిధుల అందుబాటుపై సీఎం రేవంత్ రెడ్డికి ఆర్థిక శాఖ నివేదికలు కూడా అందించింది. ఇక త్వరలో ప్రకటించనున్న బడ్జెట్లో ప్రకటన చేయనున్నారని సమాచారం. బడ్జెట్ సమావేశాలకు ముందు జరగనున్న కేబినెట్ సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ 2 పథకాలు అమలైతే రాష్ట్రంలో లక్షలాది మంది లబ్ధి పొందనున్నారు. అటు విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ అందించే పథకంపై కూడా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.